మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 30వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం మంగళవార దినపు ధ్యానాంశము మనము ఆయన మేపు గొర్రెలము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులరా, మరి వాక్య ధ్యానంలోనికి వెళదామా? బైబిల్ గ్రంథం తెరిచి పట్టుకున్నారా? తలలు వంచండి. మరి ఆత్మీయ సహాయము చేత, దేవుని యొక్క కృప చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన. సర్వశక్తివంతుడా, మిగులు కృపయు కనికరము గల మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. అతి శ్రేష్టమైన ఈవుల చేత మమ్మల్ని పోషించి నడిపిస్తున్న దేవా, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. ఆత్మకార్యంలో మాకు పాలు దయచేస్తున్నారు. అనునిత్యము నాయన మీ వాక్య ప్రవాహము చేత మమ్మను బలపరిచి మాలో ఉండేటువంటి ప్రతి విధమైన ఆయాసకరమైన విషయాలను తొలగించి క్రీస్తు స్వారూప్యంలోనికి మమ్మల్ని నాయన అభివృద్ధి చెందుటకు కృప దయచేస్తున్నారు. ఆత్మకార్యంలో మార్పు లేనివారు, రక్షణ లేనివారు నాయనా మరి ఆ రీతిగా మార్పు చెందుటకు కృప దయచేయండి. మీ రక్షణ నిర్లక్ష్యము చేయక రక్షణ పొందుటకు కృప దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి వాక్యాన్ని బయలుపరచమని, తద్వారా కేవలం మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈరోజు పాఠ్యాంశము మనము ఆయన మేపు గొర్రెలము అన్నాం. వాస్తవానికి ఈ మాట యొక్క అర్థం ఏమిటయ్యా అంటే, మనకి ఇవ్వబడిన మరొక శ్రేష్టమైనటువంటి పేరులో గొర్రెలు అనేటువంటిది. సాధారణంగా ఈ పదం లోకంలో మనల్ని చాలామంది హేళనగా ఉపయోగించటానికి కూడా చూస్తూ ఉంటారు. అయితే అసలు బైబిల్ గ్రంథంలో ఈ మాట ఎందుకు ఉపయోగించబడింది అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. కీర్తనకారుడు మొదటి సంకీర్తన మొదటి చరణం కూడా మనం చూస్తే, క్షమించాలి, 23వ సంకీర్తన మొదటి చరణంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని కీర్తనకారుడు తనను తాను గొర్రెగాను మరి తండ్రి అయినటువంటి దేవునిని కాపరిగాను వర్ణించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, వాస్తవానికి ఈ గొర్రెలను గురించి మరి ఆ ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో ఈనాటికి కూడా చాలా పరిశోధనలు జరిగినప్పుడు నా గొర్రెలు నా స్వరము వినును అనేటువంటిది, కాపరికి గొర్రెలకి ఉండేటువంటి బంధము చాలా అవినాభావ సంబంధం. వాస్తవానికి ఇక్కడ గొర్రె అనే పదాన్ని ఉపయోగించినప్పుడు కేవలము గొర్రెగా మాత్రమే కాకుండా గొర్రెకు గొర్రెల కాపరికి ఉండేటువంటి సంబంధాన్ని వివరించటమే ముఖ్యంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలాగే దేవునికి తన ప్రజలకి ఉండేటువంటి సంబంధం. మనం ఈ మాట 23వ సంకీర్తన అంతటిలో చూసినప్పుడు ఆ కాపరి తన గొర్రెల విషయమై తీసుకునేటువంటి జాగ్రత్త, ఆహార విషయంలోనే కానీ, భద్రత విషయంలోనే కానీ, విశ్రాంతి విషయంలో కానీ, నడిపించేటటువంటి విషయంలోనే కానీ, క్రమశిక్షణ విషయంలోనే కానీ, ఇలా చాలా విషయాలు మనం చూసేటప్పుడు ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నాయి అని అన్నట్లయితే గొర్రెలకును గొర్రెల కాపరికి ఉండేటువంటి బాంధవ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక విషయాన్ని అర్థం కావాలి అన్నట్లయితే మరొక వ్యత్యాసాన్ని కూడా మనం చూడాలి. అసలు వాస్తవానికి గొర్రెలతో సమాంతరంగా ఉండేటువంటి మేకలను కూడా వర్ణించినప్పుడు ఈ మేకలు గొర్రెలకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం వాక్యంలో చూస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపును గొర్రెలను, ఎడంవైపు మేకలను నిలవబెట్టుకొనెను అన్నారు. కింద 41వ వచనాన్ని కూడా చూస్తే, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను చూచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తీర్పు దినాన ఉండేటువంటి ఈ వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే 23వ సంకీర్తనలో మనకి ఎక్కడ మేకల గురించి వ్రాయబడిన ప్రస్తావన అనేటువంటిది కనిపించదు. గొర్రెల గురించి మాత్రమే స్పష్టంగా పోలిక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా ఈ గొర్రెలకు ఇవ్వబడిన ప్రాముఖ్యతలో మన 23వ సంకీర్తనలో కూడా మనం చూస్తే 3 విషయాలు మనం చూస్తాం. అదేమిటాయా అంటే, దేవుని చిత్తంలో గొర్రెలు లేకపోతే దేవుని ఎంపికలో ఉన్నటువంటి ప్రజలు
వారు అనుభవించేటటువంటి ఆనందము, లేకపోతే వారికి కేటాయించినటువంటి ఆశీర్వాదాల గురించి మనం చూస్తాం. రెండవదిగా మనం చూసినప్పుడు ఆ గొర్రెలు, లేకపోతే దేవుని ప్రజలు దేవునితో ఉండేటువంటి బాంధవ్యంలో వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఉంటాయి. మూడవదిగా మనం చూసినట్లయితే వారు ప్రవర్తించవలసినటువంటి కొన్ని గుణలక్షణాలు ఉంటాయి. ఈ మూడింటిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే గొర్రెలు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినటువంటి విధంగా దేవుని ప్రజలు, లేకపోతే ఆ కాపరి దగ్గర ఉన్నటువంటి గొర్రెలు అనుభవించేటటువంటి ఆశీర్వాదాలు, ఆ ప్రివిలేజ్ ఏమిటో మనం చూస్తే 23వ సంకీర్తన చాలా చక్కని అద్భుత రీతిగా అవన్నీ కూడా వర్ణించటం అనేది మనం చూస్తూ ఉంటాం. అందులో మొదటిగా మనం చూస్తే 23వ సంకీర్తన 2వ చరణంలో ఆయన నన్ను నడిపించును, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించును అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క గొర్రెల కాపరి ఏం చేస్తారయ్యా అన్నట్లయితే గొర్రెలకు ముందుగా నడిచి వాటిని నడిపించటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా నడిపించేటప్పుడు మనకి ఏ చిత్రం కనిపిస్తుందయ్యా అన్నట్లయితే అవి ఎక్కడికి వెళ్ళవలసి ఉందో ఆ గొర్రెలకు తెలియవలసిన పని లేదు, మొదటిగా. రెండవదిగా ఆహారం ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో దానికి తెలియవలసిన పని లేదు. ఎందుకంటే కాపరి ముందుగా నడిపిస్తున్నాడు కనుక కాపరి అవగాహన కలిగి ఉంటాడు, వాటి కొరకు కాపరి ఆలోచన కలిగి ఉంటాడు కనుక గొర్రెలు ఆ వ్యక్తిని, ఆ కాపరిని అనుసరించటమే. ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి, అలాగే అక్కడ ఉండేటువంటి అడవి జంతువుల చేత ఎలాగో రక్షింపబడాలి, ఇవన్నీ కూడా గొర్రెకు తెలియవలసిన పని లేదు. కారణం ఏమిటంటే గొర్రెల కాపరి ఆ విషయాలను ఎరిగినవాడిగా మనం చూస్తూ ఉంటాం. అనగా మనం చూస్తే గొర్రెలకు కావలసినది విధేయత. కాపరిని అనుసరించే విధేయత ఎప్పుడైతే ఉంటుందో క్షేమంగా ఉంటాయి. ఈరోజు గొర్రెలు అని పేరు పెట్టబడినటువంటి మనము, క్రీస్తును అనుసరించేటటువంటి మనము కూడా ఆ పోలికను మనం ఆపాదించుకున్నట్లయితే దేవుని చిత్తంలో మనము నడిపించబడుతున్నాం. ఆయనే మనల్ని నడిపించేటటువంటి వారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆయన నడిపించేవాడు, నడిపిస్తున్నవాడు, నడిపించబోతున్నటువంటి వాడు. మనం చేయవలసింది ఎలా ఏమిటయ్యా అన్నట్లయితే ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించటమే, విధేయత కలిగి కదా. దేవుని యొక్క చిత్తంలో ఆయన మనల్ని నడిపించేవాడు, ఆత్మ నడిపింపు చేసేవారు. వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు వాక్యరీతిగా మాట్లాడేటటువంటి దేవుడు. అలా ఎప్పుడైతే వాక్యానికి విధేయత అనేది మనం చూపిస్తున్నామో మన కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు. ఈరోజు 66 పుస్తకాల గల బైబిల్ గ్రంథాన్ని ఎందుకు రాయబడింది? మన కొరకు ఎన్నో సంగతులు చెప్తున్నారు. మనము అనుసరించువారమే. కొత్త సిద్ధాంతాలు కనిపెట్టవలసిన పని లేదు, లేకపోతే ఏదో కొత్తమైన మార్గాలు ఎత్తుక్కోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఆయన కాపరిగా నేనే మార్గమును అన్నారు. యేసు ప్రభువారు మార్గానిగా మరి సమస్త మానవాళికి మార్గాన్ని చూపిస్తున్నారు కనుక మనం అనుసరించబద్దులమై ఉన్నాం. దేవుడి చిత్తంలో కాపరికి విధేయత కనిపించటం ద్వారా ఆయన మన పట్ల కలిగినటువంటి ఆలోచన, ఏ పచ్చికలోనికి నడిపించాలో, ఏ భద్రతలోనికి నడిపించాలో, ఏ విశ్రాంతిలోనికి నడిపించాలో సమస్తమును ఎరిగిన వారుగా మనం అనుసరించటం వలన ఆ అర్హతలను, ఆ యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఈ క్రమంలో మనం చూసినట్లయితే కొన్ని ఖచ్చితమైన గ్యారంటీ ఆశీర్వాదాలు అన్నాం కదా. గ్యారంటీ ఆశీర్వాదాలను గురించి 23వ సంకీర్తనలో చక్కని మాట మనం చూస్తాం. కీర్తన ప్రారంభంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నారు. లేమి కలగదు అన్నప్పుడు ఆ వచనాలను దిగువన మనం వివరించుకున్నట్లయితే ఏమి కలగదు? నాకు విశ్రాంతి అనే పదాన్ని మనం చూస్తే నాకుగా విశ్రాంతి తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. ఎందుకంటే ఆయన విశ్రాంతి కలగ చేస్తున్నారు. అలాగే ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించెను అన్నారు. అంటే నేను దప్పిక తీర్చుకోవటానికి నాకు నేనుగా కష్టపడవలసిన పని లేదు కదా ప్రియులరా. ఈరోజు ఆత్మీయ దాహం కోసం మనిషి అనేక పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, ఎన్నో రకాలైనటువంటి ఖర్చులు పెట్టుకుని తిరుగుతున్నాడు. కానీ ఆత్మీయ దాహం తీర్చగలిగిన వారు ఆయన మాత్రమే కదా. అలాగే ఆయన నన్ను సేద తీర్చును అన్నారు. ఇంగ్లీష్లో దీన్ని రిస్టోర్ అంటే మరలా స్థిరపరచును. రిస్టోర్ అనే పదం అంటే నేను మరలా స్థిరపరచబడటానికి, సేద తీర్చబడటానికి,
నాకు వేరే మార్గాలు అవసరం లేదు. ఎందుకంటే నా కాపరి నా ప్రభువు అనుసరించుట వలన నేను స్థిరపరచబడతాను. అలాగే నాకు ఏ విధమైనటువంటి నడిపింపు వేరే చోట నుంచి అవసరం లేదు. ఎందుకంటే నా కాపరి నన్ను ఆ మార్గంలో నడిపిస్తారు గనక, నీతిగల మార్గములో ఆయన నామము నిమిత్తము నన్ను నడిపించే దేవుడు కదా. ఆయన నామము నిమిత్తము నీతి మార్గంలో నన్ను నడిపిస్తారు. ఎందుకంటే నేను ఆయన వైపు నేను నడిచినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన కాపరిగా అంగీకరించినప్పుడు, ఆయన అనుసరించేటప్పుడు నా మార్గాలన్నీ కూడా ఆయన నామము నిమిత్తమై నీతి మార్గాలే. నాకు లోకంలో మరొకరి నడిపింపు అవసరం లేదు, మరొకరి సలహా కాదు, మరొక మత గ్రంథం కాదు, మరొక మతం కాదు, మరొక సూచన కాదు, నాకేది అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు ఏదో ఒక వేరే మతానికి సంబంధించినటువంటి ఒక వీడియో వినటం నేను చూశాను. ఆ వీడియో వింటున్నప్పుడు, అయ్యా ఇది మనకు సంబంధించిన కాని వీడియో నువ్వు ఎందుకు వింటున్నావు అంటే, ఆయన చెప్తూ అన్నాడు కదా, అయ్యా మీరు ఎప్పుడైనా విన్నారా, జీవితాన్ని గురించి చాలా బాగా చెప్తారు, వివరంగా చెప్తారు, అందుకు వినాలనిపిస్తుంది అన్నారు. సరే మంచిదే, బైబిల్ గ్రంథాన్ని నువ్వు ఎప్పుడైనా ధ్యానం చేసావా? బహుశా నీకు బాగా చెప్పేవాళ్ళు నీకు తారసపడలేదా? బైబిల్ గ్రంథంలో అంతకు మించినటువంటి ఎన్నో సందేశాలు, ఎన్నో రకాలుగా దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది. ఇది ధ్యానించావా? ఇది ధ్యానించి నీకు సమృద్ధి లేకపోతే ప్రయత్నించాలి కదా. ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని పూర్తి స్థాయిలో నువ్వు అనుసరించటం, ధ్యానించటం జరిగితే అక్కడే నీకు ఆత్మకు సమృద్ధి అనేది లభిస్తుంది. అక్కడే ఖచ్చితమైన నడిపింపు అవసరం అవుతుంది. అప్పుడు నీకు వేరే అవసరం లేదు. ప్రభువే నీకు నడిపించేవాడుగా, కాపరిగా నిన్ను నడిపించేవారిగా ఉంటే మరొక కాపరి అవసరమే ఉంటుంది కదా. కనుక ప్రియులరా, నాకు లేమి కలుగుదు అన్నప్పుడు నాకు నడిపింపు అవసరమే లేదు. ఎందుకంటే నా ప్రభు ఉండగా నాకు మరొక నడిపింపు అవసరం లేదు. ఆయన నామంలో నన్ను నీతి మార్గంలో ఆయన నన్ను నడిపిస్తారు. అలాగే నాకు లేమి కలగదనే మాటను కూడా మనం మరలా ఎలా అంటే, నేను కష్టంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు నాకు ఎవరి జాలి అవసరం లేదు. కారణం ఏమిటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ మరణమునకు నేను భయపడను. ఎందుకంటే కాపరి తనతో ఉండగా తనకు భయం లేదు. ప్రియులారా గమనించండి, ఈ మాటలు ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? లోకము ఈరోజు మనల్ని గొర్రెలనే మాటతో హేళనగా మాట్లాడినా దాని ముఖ్య ఉద్దేశం ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ముఖ్య ఉద్దేశం ఏమిటయా అంటే, నాకు ఎవరి జాలి, ఎవరి కనికరం అక్కర్లేదు. ఎందుకంటే నేను సూటిగా నా ప్రభువును అనుసరిస్తున్నాను గనక గాఢాంధకారపు లోయలో భయంకరమైన శ్రమలు, కరువులు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం ఏదొచ్చినా లోకం నన్ను చూసి జాలిపడాలని, ఎవరో నన్ను చూసి జాలిపడాలనే పరిస్థితి నాకు లేదు. కారణం ఏమిటంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన భయపడను, ఆయన నాతో ఉన్నాడు, నా కాపరి నాతో ఉన్నాడు. ప్రియులరా, అంతగా ఎప్పుడైతే నీ కాపరి మీద నువ్వు ఆధారపడ్డావో, ఈరోజు చాలామంది జీవితాల్లో, కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. బలహీనత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు సాధారణంగా జరిగే వివాదం ఏమిటంటే, నేను కష్టంలో ఉన్నప్పుడు పలకరించలేదు, నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు పలకరించలేదు. ఒకవేళ పలకరించటం అనేది వాస్తవులుగా, క్రైస్తవులుగా మన విధి అది కదా. నేను అక్కరగా ఉన్నప్పుడు నన్ను పలకరించాలి, చెరసాల్లో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, దిగంబరితో ఉన్నప్పుడు పలకరించాలని మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికి చేసితిరి గనక నాకు చేశారని ప్రభు చెప్తారు. అయితే మనం చేయగలిగిన వారమే కానీ ఆశించే సమయంలో మనం ఎవరితో పోరాట పెట్టుకోనక్కర్లేదు. మనం కష్టంతో, బాధలో, ఇరుకులో, శోధనలో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా పరామర్శిస్తే సంతోషమే. ఒకవేళ పరామర్శించినంత మాత్రాన్ని దిగులు పడవలసిన విషయం ఏమీ లేదు. వారి బాధ్యత వారు నిర్వర్తించాలి. నిర్వర్తించకపోయినా పర్వాలేదు. కారణం ఏమిటంటే నాకు ఒకరి జాలి అక్కర్లేదు, నాకు ఒకరి దయ అక్కర్లేదు. కారణం ఏమిటంటే నా ప్రభువే నాతో ఉన్నారు గనక నాకు ఒకరి జాలి పడవలసినంత భయపడే స్థితిలో నేను లేను. చాలామంది సమస్యల్లో ఉన్నప్పుడు భయపడి నన్ను పలకరించేవాళ్ళు, నన్ను ఆదరించేవాళ్ళు, నన్ను ధైర్యపరిచేవాళ్ళు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. కుటుంబాల్లో, సంఘాల్లో నేను బలహీనంగా ఉన్నప్పుడు నన్ను ఎవరో పలకరించడానికి రాలేదనేటువంటి విషయంతో వెళ్ళటం మంచిదే. కానీ ఒకవేళ నీ దగ్గరికి ఎవరో రాకపోయినా కూడా నువ్వు కాపరి కలిగిన వ్యక్తిగా ఒకరి జాలి నీకు అవసరం లేదు. కారణం ఏమిటంటే గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ భయమునకు, నువ్వు ఏ అపాయమునకు భయపడవని చెప్తుంది. ఎందుకంటే నీవు దేవుని గొర్రెపిల్లగా నిన్నెందుకు పేర్కొంటున్నారంటే, నీవు దేవుని చిత్తంలో ధైర్యముగా ఆయన చేతుల్లోంచి ఎవరు కూడా నిన్ను విడిపించలేరు అని చెప్తున్నారు. అలాగే ఈ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అలాగే నాకు ఏ విధమైన ఆదరణ
నాకు వద్దు అంటున్నారు. కారణం ఏమిటంటే నీ దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును అన్నారు. నన్ను ఆదరించేవారు ఉండగా, నన్ను పలకరించేవారు ఉండగా నాకు ఎవరో ఆదరణ ఎందుకు కదా. చాలాసార్లు మనిషి కృంగిపోతున్నాడు. ఎప్పుడైనా మీరు గమనిస్తే మనిషి ఇదిగో ఈ వ్యసనంలో ఇలాగ జరగటానికి గల కారణం ఏమిటయ్యా, నన్ను ఆదరించేవారు లేరండి, అందుకే నా జీవితం ఇలాగ అయిపోయింది. చాలామంది మనం చూస్తాం ఒంటరితనంలో కానీ ఏకాంతంలో కానీ మనుషులు కొంతమంది పాపంలో పడిపోయినప్పుడు, లేకపోతే నష్టంలో పడిపోయినప్పుడు, అయా నన్ను ఆదరించేవారు లేరు, నన్ను చెప్పేవారు లేరు. ఒకప్పుడు ఎంతో ఆదాయం ఉన్నదండి, ఆదాయంలో నాకు చెప్పేవారు లేక నేను దుర్వినియోగం చేసుకున్నాను, నా ఆరోగ్యం పాడు చేసుకోవటానికి నన్ను ఎవరో ఆదరించేవారు లేరు. చాలామంది మాటలు అంటూ ఉంటారు కదా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెప్పుడైతే క్రీస్తు ప్రభు అనుసరుడిగా ఆయన చేతిలో గొర్రెపిల్లగా నువ్వు ఉన్నావో, నువ్వెట్టి పరిస్థితుల్లో ఆ మాట అనటానికి వీల్లేదు. మనుషులు లేకపోయినా, కుటుంబం ఆదరించకపోయినా, బంధుమిత్రులు స్నేహితులు నిన్ను ఆదరించకపోయినా, దేవుని చిత్తములో గొర్రెపిల్లగా ఆయన నిన్ను ఆదరించటానికి నా దుడ్డు కర్రయు నా దండమును నిన్ను ఆదరించును అంటున్నారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎన్ని వేల ఆజ్ఞలున్నాయి, ఎన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. వీటన్నిటినీ మనం ధ్యానించకుండా ఎవరో మనుషుల యొక్క మాటల కొరకు ఎదురు చూసి నాకు ఆదరణ కరువైంది, నాకు నడిపింపు కరువైంది అని అంటే వాక్యం చెప్తుంది, నీ దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును అన్నారు కదా. నువ్వు తప్పిపోతున్న వేళ క్రమశిక్షణలో పెట్టడానికి, కృంగిపోతున్న వేళ ధైర్యపరచటానికి, ఆదరించటానికి నీ కాపరి నీతో ఉన్నారు. అందుకు అవసరమైన సహవాసాన్ని ఇచ్చారు, వాక్యాన్ని ఇచ్చారు, పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చారు. ఇంకా ఏ కారణాన్ని బట్టి ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయన దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించునని కీర్తనాకారులు చెప్పటంలో మనం ఎప్పుడైతే ఆయన గొర్రెలుగా ఉన్నామో, లోకంలో మనల్ని ఎవరు ఆదరించకపోయినా ఆదరించే కాపరిని మనం కలిగి ఉన్నాం కనుక ధైర్యముతో ఉండగలుగుతాం. ఒకవేళ మనుషులు నిన్ను కృంగదీస్తున్నారా, దేవుడు నిన్ను ఆదరించేవాడు. ఆదరించవలసిన మనుషులే, ఆదరించవలసిన భర్తే, ఆదరించవలసిన భార్యే, ఆదరించవలసిన తల్లిదండ్రులే, ఆదరించవలసిన బిడ్డలే నిన్ను తక్కువ చేస్తున్నారా, మాటలతో కృంగదీస్తున్నారా, ప్రభు వైపు చూడు. ఎందుకంటే ప్రభు నిన్ను ఇదిగో భక్తుడు అంటున్నారు కదా, నాకు లేమి కలగదనే మాటను మనం చూస్తే నాకు ఆదరణ అవసరం లేదు, అవసరమైతే నేనే ఆదరిస్తాను. నా ప్రభు మాటల చేత నేను మరొకరిని ఆదరించగలిగిన స్థితిలో ఉన్నాను. ఎందుకంటే నా కాపరి ఆదరణలో నాకు ఏమాత్రమూ లోటు చేయలేదు. నన్ను ఎంతగానో ఆదరించారు, అనునిత్యము ఆదరిస్తున్నారు. వాక్యం చెంతకొచ్చిన ప్రతిసారి కూడా ఆయన వాక్యాల్లో నేను ఎంతో ఆదరణ పొందుకుంటున్నాను. వాక్యం లేని వారులారా, అవసరమైతే రండి, నేను మీకు ఆదరణ చూపిస్తాను అనే విధంగా తన బిడ్డలైనటువంటి వారు ఉండాలనేటువంటిది ప్రభు యొక్క కాపరిగా తన చిత్తమనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే నాకు ఎటువంటి స్వాస్యము అవసరం లేదు అంటున్నారు భక్తుడు. కారణం ఏమిటంటే నీవు నా శత్రువుల ఎదుట నాకు భోజనమును సిద్ధపరచదువు అన్నారు. ఎంత చక్కని మాట చూసారా. ఇది ఎందుకంటే స్వాస్యము లేకపోతే నా ఆశీర్వాదము, భోజనం అనేటువంటి దాన్ని ఆశీర్వాదంగా చూస్తే అయా నాకు ఆశీర్వాదం. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, అయా ఇదిగో నా తోబుట్టువులు నన్ను మోసం చేశారు, తల్లిదండ్రులు మోసం చేశారు, స్నేహితులు మోసం చేశారు, లేకపోతే నా భాగస్వామి నన్ను మోసం చేశారు, కష్టపడిన కష్టార్జితం అంతా కూడా నేను నష్టపోయాను, మోసం చేశారని కృంగిపోతున్నట్లయితే దేవుడు ఈరోజు చెప్తున్నారయ్యా, మీరిచ్చే స్వాస్యం నాకు అక్కర్లేదు. తల్లిదండ్రులను మోసం చేశారా, అత్తమామలు మోసం చేశారా, ఆడబడుచులు మోసం చేశారా, ఆస్తి విషయంలో నువ్వేమాత్రమూ భయపడవద్దు. కారణం ఏమిటో తెలుసా? ఆయన అంటున్నారు, అయ్యా ఇదిగో నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. అంటే భోజనమే లేని చోట భోజనాన్ని ఏర్పాటు చేసేటటువంటి దేవుడు కలిగి ఉన్నావు గనక నువ్వు భయపడవలసిన పని లేదు. చూడండి, మనం ఏలియాను చూసినట్లయితే వారు కెరీతు వాగు దగ్గర ఆహారము లేని చోట కరువు గల ప్రాంతంలో సారేపత్తు గ్రామంలో కరువు ఎక్కడైతే ఉందో అక్కడ దేవుడు వారిని పోషించారు. అలాగే ఈరోజు ఇశ్రాయేలు ప్రజలను కూడా మనం గమనిస్తే భయంకరమైనటువంటి అరణ్యంలో దేవుడు వారిని పోషించారు. మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా వారిని నడిపించి బండ నుంచి మధుర జలాలను తాగించి పరలోకపు మన్నాను వారికి తినిపించి పూరేళ్ల చేత బలపరిచి ఎన్నో రీతులుగా నడిపించారు. అయితే ఇక్కడ ఈ మాటను మనం చూస్తే నాకు ఎవరు భోజనం పెడతారు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నాకు వైద్యం ఎవరు చేస్తారు, ఇలాంటి బాధలతో కృంగిపోతున్నట్లయితే వాక్యము తెలియపరుస్తుంది, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు. కనుక ఎవరి సహాయము, ఎవరి యొక్క ఆశీర్వాదము నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆయనే సిద్ధపరిచేటటువంటి వాడు.
సిద్ధపరిచి నడిపిస్తున్నాడు. ప్రియులారా, గమనిస్తుందా? మరి ఎందుకని అన్నట్లయితే ఆయన చేతిలో గొర్రెలుగా మనం ఉండటం అనేటువంటి విషయాన్ని. అలాగే నీవు నూనెతో నా తల అంటి ఉన్నావు అన్నారు. దీన్ని ఒక మాటలో చెప్పాలి అంటే క్షేమము, భద్రత, కేర్ అన్నారు కదా. నూనెతో నా తల అంటి ఉన్నావు అనే మాట యొక్క అర్థం ఏమిటంటే ఆయన మన పట్ల జాగ్రత్త తీసుకోవటం. ప్రియులారా, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తే నా పట్ల ఎవరు దయ చూపించట్లేదు, జాలి చూపించట్లేదు, నా కొరకు ఎవరు అక్కర కలిగి లేరు అంటే నీ ప్రభు నూనెతో తలంటి ఉన్నాడు అన్నారు. కనుక ప్రియులారా, దేవుని యొక్క చిత్తంలో ఆయన యొక్క చేతిలో గొర్రెలుగా మనము ఆయన ఆదరణ పొందుకుంటున్నాం. ఒకవేళ లోకం నిన్ను నిర్లక్ష్యం చేస్తుందా? కుటుంబీకులే నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారా? నీ కొరకు భద్రత కలిగి లేరా? నిన్నెవరూ పట్టించుకోలేదనుకుంటున్నావా? నీ ప్రభు నూనెతో తలాంటి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ కొరకు అక్కర కలిగి ఉన్నారు. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఆయన సొత్తుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నారు. అనునిత్యము నిన్ను భద్రపరచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నారు. కీర్తనకారుడు ప్రకారంగా నాకు లేమి కలుగుదనే విషయంలో మనం చూసినప్పుడు నా కొరకు నాకు ఎవరిచ్చే సంతృప్తి నాకు అవసరం లేదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అనగా సంతృప్తి అని దాని అర్థం. అంటే అవసరాలకు మించినటువంటి సంతృప్తి నేను కలిగి ఉన్నాను. కనుక నన్ను ఎవరూ సంతృప్తి పరచబడక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు లోకంలో అయ్యా నువ్వు నాతో మాట్లాడి ఆనందంగా ఉంటాను, నాకు సహాయం చెయ్యి, నాకు ఏ కొద్ది సహాయం చేసినా ఏ కొద్ది ప్రేమ చూపించినా నేను సంతోషంగా ఉంటానని ఎవరిని అడగవలసిన స్థితిలో ప్రభు మనల్ని ఉంచలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన సంతృప్తికరమైనటువంటి స్థితిని మనకు అనుగ్రహించారు. కనుక దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ దేవుని చిత్తంలో నువ్వేదైనా ఈ విషయాల కొరకు నువ్వు గనక అక్కరగా ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని, నా గిన్నె నిండి పొర్లుచున్నది అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అలాగే నాకు ఎటువంటి సంతోషాలు భూమి మీద అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే నిశ్చయముగా కృపాక్షేమములే నా బ్రతుకు దినములన్నిట వచ్చును అన్నారు. అనగా జీవితంలో చూడండి, చాలాసార్లు మనల్ని ఆ సంతోషమని ఈ సంతోషమని, అయా నా కాపర్లో ఉన్న సంతోషం నాకెక్కడా లేదు, పలానా స్నేహితుడు వచ్చి మద్యపానం అన్నాడా, షికారులు అన్నాడా, మద్యపానం అన్నాడా, లేకపోతే జోదం అన్నాడా, మరొక పాపం అన్నాడా, నేత్రాశ అన్నాడా, అలాంటి సమయంలో మనం చెప్పవలసిన మాట ఏమిటయ్యా అంటే, అయా ఇదిగో నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చేలాగా నా ప్రభు నా కాపరి స్థిరపరిచారు గనక లోకంలో ఉండే సంతోషాలు నాకు అవసరము లేదని చెప్పగలిగిన స్థితిలో నీ కాపరి ఉంచటానికే నిన్ను గొర్రె అని పిలిచారు. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే లోకంలో ఎన్నో ఆనందాలు సంతోషాలని మనం మభ్యపెడుతుంటుండగా దేవుని బిడ్డలైన వారు ఆయన మందలో గొర్రెలుగా ఉండేటువంటి వారు చెప్పే మాట ఏమిటంటే, నాకు ఎటువంటి సంతోషాలు వద్దయ్యా, ఎందుకంటే నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నారు. అలాగే ఇక చివరిగా మనం చూసినట్లయితే చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఒకవేళ నీకు నిజంగా నివాసం లేదా, నువ్వు ఉన్న నివాసంలో నీకు సంతోషం లేదా, నీకంటూ ఒక నివాసం ఉంది. ఎందుకంటే అది దేవుని సన్నిధి అనేటువంటిది. దేవునితో ఎప్పుడైతే సహవాసం కలిగి ఉన్నావో దేవుని చిత్తంలో దేవుడు నిన్ను బలపరచటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ విధమైన లోటు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే స్థితిలో ఉండటానికే ఈ చక్కని మాటలు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని చిత్తంలో మనకి ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి పదము ఏదైనా ఉంది అన్నప్పుడు మరొక పదంగా మనం చూస్తున్నాం. అదేమిటయ్యా అన్నట్లయితే ఆయన మేపు గొర్రెలనే పదాన్ని బట్టి మనం ఈ అర్థాన్ని చూసాం. వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వాక్యాన్ని అనేకులకు పంచి దేవుని పనిలో భాగస్థులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మహోన్నతుడా, విత్తబడిన వాక్యాన్ని దీవించండి, మీ కృపలో బలపరచండి. అయా విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా గాయకుని జీవించటానికి కృప దయచేయండి. గొప్ప దేవ, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. మహోన్నతుడా, మరి సమయంలో ఇదిగో నాయన చక్కని ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేశారు. నాయనా, మీ చేత మేపబడే గొర్రెలుగా మేము ఉండాలని మీరు సంకల్పించిన రీతిని బట్టి చక్కని ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోవటానికి కృపనిచ్చారు. విన్న వాక్య ప్రకారంగా మా జీవితాలు కట్టండి, స్థిరపరచండి. అయా మహోన్నతుడా, మరి సమయంలో మేమందరం మీ కృపను బట్టి
బలపడి మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి పరిపూర్ణులుగా సంపూర్ణులుగా సాగిపోవటానికి కృప దయచేయండి. అయ్యా, మరి వాక్యాన్ని విన్న బిడ్డలు, అలాగే వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులకు పంచుతున్న బిడ్డలను దీవించండి. మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.